ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ నెల అనగా జనవరి 25వ తేదీన రథసప్తమి ఉంటుంది కాబట్టి, తిరుమల క్షేత్రానికి రథసప్తమి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి, ఈ రథసప్తమి సందర్భంగా కొన్ని ప్రత్యేక దర్శనాలను మరియు అర్జిత సేవలను టీటీడీ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్‌డి టైమ్ స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్‌ను కూడా 3 రోజుల పాటు టీటీడీ రద్దు చేయడం జరిగింది. జనవరి 24, 25 మరియు 26వ తేదీల్లో ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్‌ను టీటీడీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. జనవరి 24వ తేదీకి సంబంధించిన టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్‌ను జనవరి 23వ తేదీ నుండి నిలిపివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించడం జరిగింది. తిరిగి మరలా జనవరి 27వ తేదీకి సంబంధించిన టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్‌ను జనవరి 26వ తేదీన మళ్ళీ పునఃప్రారంభించనున్నట్టు టీటీడీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అర్జిత సేవలు అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించిన ఈ సేవలు కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది. మరియు చంటి పిల్లల తల్లిదండ్రుల దర్శనాలను, ఎన్ఆర్ఐ ప్రత్యేక దర్శనాలను, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ మరియు వికలాంగుల ప్రివిలేజ్ కోట దర్శనాలను కూడా టీటీడీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా విఐపి బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది. సొంత ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే ఈ రథసప్తమి సందర్భంగా దర్శనం కల్పించినట్టు టీటీడీ ప్రకటించడం జరిగింది. ఎవరైతే విఐపి సిఫార్సు లేఖలు తీసుకొస్తారో 24వ తేదీన స్వీకరించబడవు అని టీటీడీ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎవరైతే దర్శన టికెట్ లేకుండా శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారో వారు డైరెక్ట్గా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి డైరెక్ట్గా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా వెళ్ళి ఈ 24, 25, 26వ తేదీలకు ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు. అదేవిధంగా అర్జిత సేవలు మరియు స్పెషల్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.